సరే పద మరి రా. అమ్మా నేను రోజు పోయే బడికేగా ఆ పంతులు బలేవోడమ్మా. పోనీలే బలేవోడు కదమ్మా. నేను రానుపోయే యదవనాయల బడిలోకి. అదేమిట్రా తప్పు దా, అంత మాట అనకూడదు. అమ్మా అమ్మా ఏమిట్రా పంతులు కలితే ఆడగుర్ర ముఖమే. పంతులు నిన్న ఫోటో తీసుకున్నాడమ్మా. పోనీలే బాగుందా? భలే ఉందమ్మా. ఆడా కాదు మగ కాదు, అంతా మాడ ముఖం. సరే పద మరి. అమ్మా ఏందమ్మా ఎంకమ్మ గారింట్లో జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు ఏందమ్మా? అదా వాళ్ళ నాయన చచ్చిపోతేనే భోజనాలు పెడుతున్నారయ్యా. మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా, మనం కూడా పక్కన భోజనాలు పెడదాం. తప్పు అమ్మా నెత్తుకోవే. తప్పురా, నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా దున్నపోతులాగున్నావు. అమ్మా మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా. ఓరి పనికి మాలినోడా, ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా? అయితే నేను కూడా కళ్ళు మూసుకొని ఆలపడతా, నన్ను కూడా ఎత్తుకోవే. ఆనంద రామ గోవింద కాలిపోతుంది కాలిపోతుంది, లాగండి 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 అమ్మా. ఏమిట్రా కలవరిస్తున్నావు? అమ్మా నా కల్లోనే బడి కాలిపోతుంది. అరే బడింటే నీకెంత ప్రేమరా నాయనా. అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా, అందుట్లో పంతులు కూడా బడి చస్తే భలే ఉండేదమ్మా. తప్పు, ఒంటెలు బిల్లు కూడా కొట్టారు. పద బడికి. కాసేపు ఉండమ్మా, ఇంటి బిల్లు కూడా కొడతారు. నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బడిలోకి వెళ్లి బాగా చదువుకో, ఆ బడిలో వదిలిపెడతా. నేను బడికి పోను. పలక బలపం బట్టి బల్బడికి పోయి చదివేను, ఆఫీసరి వైదేనే పొంగిపోత కొడక. పలక బలపం బట్టి నువ్వు బడికి పోయి చదివేను, ఆఫీసరి వైదే నే పొంగిపోత కొడక. నువ్వు ఆఫీసరి వైదేనే పొంగిపోత కొడక. అమ్మో చదువులో ఏముందమ్మా నే బడికి పోనే తల్లి, చదువులో ఏముందమ్మా నే బడికి పోనే తల్లి. పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా, మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా, మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకాయలు కోస్తా. దేనికనరా ఇప్పుడు బళ్ళేకి ఎవరు పోతున్నారే? సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగడమేగా. అమ్మో తప్పు, బడికి పదా. నన్ను బడికి పోమంటే బాయిలో పడతా. అమ్మో అమ్మో ఆ పని చేయబాక నాయనా, ఒక్కగానొక్క బిడ్డవి. ఆపరేషన్ కూడా చేయించుకుని నీ మీదే ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాం.